ఒక భక్తురాలు స్పృహ తప్పి పడిపోయిన కారణంగా ఆమెకు ఆహారం అందించే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలి అనే ఆలోచన ద్వారానే జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం చేయాలనే సంకల్పం ఏర్పడినట్లు తెలిపారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పడిన అన్నదాన కార్యక్రమం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నేడు లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేయడానికి అంకురార్పణ జరిగింది. కనీస వసతులు లేని ఆనాటి మధ్య క్షేత్రంలో 2 బస్తాల బియ్యం, 500 రూపాయల వ్యక్తిగత వితరణతో 5గురు సభ్యులు అన్నదానం ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి స్మృతులను నేటి తరానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తుంది సిటీ కేబుల్. 1990వ సంవత్సరంలో మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బంది పడేవారని అప్పటి వారు తెలియజేస్తున్నారు. ఆ సంవత్సరంలోనే ఒక మహిళా భక్తురాలు 9 వారాల దీక్ష భూని 1 వారం కళ్ళు తిరిగి ఆలయం వద్ద పడిపోయిందని, ఆమెకు అవసరమైన ఆహారం అందించలేకపోవడంతో అన్నదానం చేయాలనే ఆలోచన వచ్చినట్లు తెలిపారు. దీంతో అప్పట్లో కర్పూరం మోహన రామకృష్ణమూర్తి, మహంకాళి మల్లికార్జునరావు, ఎండూరి విష్ణురావు, చిక్కాల విశ్వనాథం, వందనపు వెంకటేశ్వరరావుల సొంత సొమ్ములతో 1991వ సంవత్సరంలో అన్నదానం ప్రారంభించారు. అనతి కాలంలోనే 1992వ సంవత్సరంలో మారుతి సత్రంగా రూపొందింది. 9 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడ్డారు. కర్పూరం మోహన రామకృష్ణమూర్తి చైర్మన్ గా, ఉపాధ్యక్షులుగా మల్లికార్జునరావు, కార్యదర్శిగా ఎండూరి విష్ణురావు, ఉప కార్యదర్శిగా చిక్కాల విశ్వనాథం, కోశాధికారిగా వందనపు వెంకటేశ్వరరావు, పొందూరు రామకోటేశ్వరరావు, చిలుకూరి కృష్ణమూర్తి, కర్పూరం పాండురంగమూర్తి, మహంకాళి రంగప్రసాద్, కారుమిలి సత్యనారాయణ, కర్పూరం మహేశ్వరరావు సభ్యులుగా అన్నప్రసాద వితరణను చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అన్నప్రసాదానికి విరాళాలు సేకరించి భక్తులకు అన్నదానం చేయడానికి రూపకల్పన చేశారు. ప్రతి మంగళవారం అన్నదానం నిర్వహించగా 2003 నుంచి ప్రతి శనివారం అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు. సుమారు 14.63 లక్షల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. తదనంతరం అన్నదాన సత్రం నిర్మాణానికి దల్లి వెంకటరెడ్డి ఎకరం స్థలాన్ని విరాళంగా అందజేశారని తెలిపారు. అయితే కోరిన కోరికలు తీర్చే మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నేడు అన్ని వసతులతో దేవాదాయ ధర్మాదాయ పర్యవేక్షణలో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయం అభివృద్ధికి ఎందరో సహాయ సహకారాలు అందజేస్తారు. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి. నమో ఆంజనేయం, నమో దివ్యకాయం, నమో వాయుపుత్రం, నమో సూర్యమిత్రం, నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం, నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం, నమో శత్రు సంహారకం వజ్రకాయం, నమో మారుతిం రామదూతం నమామి.